హనుమంతన్న. నా హనుమంతన్న బాగున్నావా? బాగా ఎప్పుడు వస్తావా? ఏం నా విశేషాలనా? చాలా రోజుల తర్వాత వస్తుంది. అవునా, ఇదో మంజు కలిసిపోదాం చాలా రోజులు అయిందనేసి వస్తున్నా. ఈ ఊరు చాలా మారిపోయినట్టుంది. ఊరేం మారలేదు బా, భూమి మారింది. మందులు కొట్టి కొట్టి భూమి మారిపోయింది. ఇప్పుడు ఏమైంది తప్ప సారం లేదు, భూమిలో సారం లేదు, పంట పండటం లేదు. నవీన్ అన్నాడు నాన్న, ఇదో అక్కడ నీళ్ళు కడుతున్నాడు అప్ప. పోయి చూసి కలిసేసాను వస్తాను. నా నవీన్ అన్న బాగున్నావా? బాగున్నానప్పా. ఏం చేస్తానా? ఇంకా ఈ పాత పైపుతోనే పోరాడుతున్నావా? పోరాడుతున్నావన్నా, అంతే కదా. ఏటి కొత్త తెచ్చుకోలేము. కొత్త తెచ్చుకోవచ్చు కదా, ఏమైతుంది? తెస్తా అంటే అన్ని కొత్త అంటే అయ్యలేదు కదన్నా. ఒకటి పోతే ఒకటి వస్తూనే ఉంటుంది. మోటార్ ఒక్కిస్తా, స్టార్టర్ ఒక్కిస్తా, పైపులు పొద్దున్నే ఏడుదో ఒకటి ఉన్నే ఉంటుంది, పంచాయతీ ఉన్నే ఉంటుంది అని అన్న పోరాడుతూనే ఉండాలి. వదులుతావు చాలా కష్టపడుతున్నా కన్నా. కష్టం అని తెలిసి కూడా కష్టపడుతూనే ఉన్నాను. ఏం చేసేకిలే. కానీ నవీన్ అన్న బాగా పంటలు పండినాయి, బాగా దిగుబడి వచ్చింది అని ఇంట అంటాను. మరి ఇంట అందరేనా మీకు దాన్ని అనుకుంటే కష్టం తెలీదు. వస్తుంది మాత్రం అదొకటే చూస్తా అందరు. మీరు మార్కెట్ తీసుకుపోతాము, దళారులు వాళ్ళే పెద్ద అవుతా అందరు. మాకేం పంట చేతికి వచ్చేటట్టుకే రేట్లు పడిపోతాడు. వాళ్ళ దళారులే పెద్దగా అవుతుంది కానీ పేదలు కానీ నిలిచిపోతుంది. అవునన్నా, అసలు నేను చూస్తుంటే నువ్వు అలసిపోయినట్టు కనిపిస్తాను అసలు. ఈ కష్టంకే మేము ఇదైతే అనలేదు కానీ ఇట్లా ఎన్నైనా కష్టపడతాం కానీ పండిండే దింటికి ఇది లేదని. దళారులే పెద్దగా అయిపోతుంది. పంట వస్తుంది, వచ్చేదాటికి రేట్లు డౌన్ అయిపోతాయి. అవునులేనా, ఏం చేస్తుంది. బాగా వచ్చింది అనేదాటికే రేట్లు డౌన్. గిట్టుబాటు పెట్టిండే వీటికే సరిపోతుంది. వడ్లకు తెచ్చింటే మా వాటికే కూలోళ్ళది విపరీతం. కూలోళ్ళు ఇంకింటి వాళ్ళు అందరూ వీటికే నమ్ముకొని ఉండేది. అవునన్నా, చాలా కష్టాలన్నా. సరేలేనా? సరే పోయేస్తానా? ఓకే, బాయ్. హాయ్ భరత్. హాయ్ మంజు, బాగున్నావా? ఏం బాగున్నా. ఏం మంజు, అక్కడ చేను దగ్గర ఉంటావు అనుకుని అడంతా తిరిగి వచ్చాను. మామూలుగా ఈ టైంలో అక్కడే ఉంటావు కదా. ఇంకా నా భరత్, ఇంకా ఎన్ని రోజులు చేయమంటావు? లాస్ట్ 5 years నుంచి నేను ఫుల్ హార్డ్ వర్క్ చేశాను ఫార్మింగ్ అనేది నా యాంబిషన్. బట్ నో రిజల్ట్. దాని ప్రతిఫలంగా 5 లక్షల అప్పు కూడా వేసుకున్నాను. అది కాకుండా నడుము విరిగి కొట్టేసుకున్నాను. మరి ఇప్పుడు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు మంజు అసలు నువ్వు? నేను ఇప్పుడు బెంగళూరులో ఉన్నాను భరత్. బెంగళూరులో జాబ్లో ఉన్నాను. అసిస్టెంట్ మేనేజర్ లాగా ఇప్పుడు వర్క్ చేస్తున్నాను. ప్రజెంట్ అయితే ఇప్పుడు 30,000 శాలరీ ఇస్తున్నారు. ఇక్కడంతా ఫార్మింగ్ లైఫ్ తెలిసే ఉంటుంది కదా. లాస్ట్ 5 years ఎలా ఉండిందంటే నా లైఫ్, మార్నింగ్ లేవాలి, త్వరగా వెళ్ళాలి, రావాలి, మళ్ళీ ఏదో ఒక ప్రాబ్లం వచ్చేది. స్టార్టర్ ప్రాబ్లం, వాటర్ ప్రాబ్లం, లేకుంటే ఎవరికో కాంటాక్ట్ చేయాలి. లైన్ మ్యాన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కాంటాక్ట్ చేయాలి. ఇప్పటికి సో బెటర్. ఊరు కూడా చూశాను, దారిలో వచ్చేప్పుడు చాలా ఖాళీ అయిపోయింది. అంటే చాలా మంది ఇట్లా వెళ్ళిపోతున్నారా? ఇప్పుడు యూత్ ఉండేవాళ్ళు, చేసిన వాళ్ళు వెళ్ళిపోతే ఎలా అంటే ఇప్పుడు మనం చూస్తుంటాం, మనం ఏదైనా పండించినామంటే అది దళారీల దగ్గరికి వెళ్ళాలి, మన దగ్గర రావాలి అంటే మనం పెట్టిన పెట్టుబడి కూడా మన దగ్గర రాదు. అలా చాలామంది ఫేస్ చేశారు. ఎందుకంటే ఇది ఒక్క రోజులో 1 monthలో వచ్చేది కాదు కదా. వ్యవసాయం అంటే 3 months పని చేయాలి, ఒక్కొక్కటి 6 months అలా ఉంటుంది. వస్తే మంచిగా ఉంటుంది. అలా చాలామంది ఫేస్ చేసి ఈరోజు జాబ్కి వెళ్ళిపోయారు. నేను ఒక్కడనే అని కాదు, నా చుట్టుపక్కల చాలామంది అయితే జాబ్లో ఉన్నారు ప్రజెంట్. ఓకే. మంజు బ్యాగ్ సర్దుకొని తన ఫ్యూచర్ కోసం సిటీకి వెళ్ళిపోయాడు. అండ్ హానెస్ట్లీ నేను తనని బ్లేమ్ చేయలేను, కానీ ఈ ఖాళీగా పడున్న పొలాన్ని చూస్తుంటే చాలా బాధగా ఉంది. పెద్దయ్య చేతిలో మొత్తం మట్టి మిగిలింది. నవీన్ అన్న అప్పులు తెచ్చుకోవడానికి రాత్రి పగళ్ళు కష్టపడుతున్నాడు. నిజంగా వీళ్ళ పరిస్థితి చూస్తుంటే చాలా బాధేస్తుంది.
జస్ట్ థింక్, విలేజ్లో ఉన్న యంగ్ ఫార్మర్స్ అంతా సర్వైవ్ అవ్వడానికి తమ సొంత ఊరిని విడిచిపెట్టి సిటీకి వెళ్ళిపోతే ఇక పంటలు పండించడానికి పల్లెల్లో ఇక ఎవరు మిగులుతారు? అసలు మన సాయిల్ ఎందుకు పాడైపోతుందో మనం అర్థం చేసుకోవాల్సిందే. అందుకే నేను నా ఫ్రెండ్ మోహన్ని ఈ ఇన్వెస్టిగేషన్లో హెల్ప్ చేయడం కోసం ఇన్వైట్ చేశాను. తను ఈ సాయిల్ సైన్స్ మీద ఎన్నో ఏండ్లుగా రీసెర్చ్ చేస్తున్నాడు. ఐ థింక్ మోహన్ అయితే ఈ ప్రాబ్లం వెనుకున్న అసలు రా ట్రూత్ ని చెప్పగలుగుతాడు. తనను అడగడానికి నేను చాలా క్వశ్చన్స్ రెడీ చేసుకున్నాను. సో గైస్, వాచ్ దిస్ ఫుల్ ఎపిసోడ్. ఐ హోప్ ఫార్మర్స్ ఫేస్ చేస్తున్న రియల్ స్ట్రగల్స్ ని అండ్ ఎగ్జాక్ట్ వాళ్ళ యొక్క పెయిన్ పాయింట్స్ ని ఈ ఎపిసోడ్ ఖచ్చితంగా అడ్రస్ చేస్తుంది. ఓకేనా? ఏం భరత్, ఏం పిలిచావు, ఏంటి విషయము, ఎలా ఉంది, ఏంటి పరిస్థితి? ఏం లేదు, మన బ్యాక్గ్రౌండ్ ఉంది అగ్రికల్చర్, సో దాని మీద ఇన్వెస్టిగేట్ చేద్దాం అనుకున్నాను. బట్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు నాకు కొన్ని డీప్ ఇన్సైట్స్ చూసినప్పుడు అది పెయిన్ఫుల్ అనిపించింది మోహన్, రియల్ గా. ఎందుకంటే రీసెంట్ గా నేను 24-25 రిపోర్ట్స్ చూస్తూ వచ్చాను అనమాట. మనకి అది కూడా తెలుసు, మన ఆంధ్ర అనేది రైస్ బౌల్ అని. సో ఇయర్ ఎంత ప్రొడక్షన్ ఉంది ఈ గ్రైన్స్ లో చూస్తే, ఐ మీన్ స్టన్ అయిపోయినా నా రిపోర్ట్ చేసి. నియర్లీ 160 lakh tons గ్రైన్స్, ఫుడ్ గ్రైన్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ ఆంధ్ర. సో ఇంత ప్రొడక్షన్ అంటే రికార్డ్ స్థాయి కదా. రైతులకు లైఫ్ స్టైల్స్ కూడా బాగుండాలి కదా. బట్ కానీ ఇక్కడ ఈ సైడ్ చూసి నేను కాస్త డెప్త్ వెళ్ళినప్పుడు అసలు ఎంటైర్లీ ఆపోజిట్. మరి ఇంత ప్రాఫిట్, ఇంత ప్రొడక్షన్ ఎవరు అనుభవిస్తున్నారు? పండించిన వీళ్ళకేమో ఆ రిజల్ట్ లేదు. సో ఎందుకు ఈ కారణాలు? నాకు తెలిసి మీరు ఊరికనే ఆ హైబ్రిడ్ సీడ్స్, ఫర్టిలైజర్ ఇచ్చేస్తున్నారు, కానీ మీరు అసలు ఏం చేస్తున్నారు రైతులకి? నీ ఫ్రస్ట్రేషన్ అయితే కరెక్టే భరత్, కానీ మనము ఇక్కడ బ్లేమ్ చేయాల్సింది ఏదైనా ఒక ఇన్స్టిట్యూషన్ నో, లేకపోతే డిపార్ట్మెంట్ నో, లేకపోతే ఫార్మర్ నో, సిస్టమ్ నో కాదు. మొత్తం ఓవరాల్ గా చూస్తే ఫార్మింగ్ అనేది డిపెండెన్సీ ఉంటుంది కదా. అగ్రికల్చర్ దీని మీద డిపెండ్ అయి ఉంటుందంటే మోర్ దెన్ 50%, 50% కంటే ఎక్కువ నేచర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. మిగతా 50% మనం చేసే మేనేజ్మెంట్ కానీ, ఇన్పుట్స్ కానీ ఇవన్నీ ఉన్నా కానీ, ఎంత చేసినా కానీ 50% నేచర్ పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో అది ఒక రిస్క్ ఫ్యాక్టర్ అనమాట. సో అందుకని చెప్పి మనం నేచర్ మీద కూడా బ్లేమ్ చేయలేదు, దానికి తగ్గట్టు మనము ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఓకే మై డియర్ ఫ్రెండ్, మరి ఇప్పుడు సాయిల్ గురించి వద్దామా? సాయిల్ గురించి ఇది తమాషా ఏంటంటే, మీరేమంటారంటే సాయిల్ బాగా చెడగొట్టేస్తున్నారు, ఎక్కువ ఫర్టిలైజర్ ఓవర్ యూస్ చేస్తున్నారు, సాయిల్ ఫర్టిలైజర్స్ ఎక్కువ యూస్ చేస్తున్నారు అని మీరే అంటారు. మళ్ళీ దాన్ని ఇంకా ఈల్డ్ కావాలి మాకంటే ఫర్టిలైజర్స్ యూస్ చేయండి అంటున్నారు, కెమికల్ ఫర్టిలైజర్స్. అంటే ఏంటి అసలు ఇది? మా తాతల కాలంలో, మీ తాతల కాలంలో సాయిల్ ఎట్లుండిందంటే చాలా లైక్ హెల్దీగా ఉండింది, వెరీ ఫర్టైల్ సాయిల్. అప్పుడు కెమికల్ ఫర్టిలైజర్స్ అంటే అసలు తెలియదు, బాగా చాలా అది టెక్స్చర్ కానీ కలర్ ఎవ్రీథింగ్ సాయిల్ అనేది చాలా బాగుంది, లైఫ్ ఉండిందేమో అనిపిస్తుంది. కానీ ఇప్పుడు సాయిల్ లో లైక్ ఆ లైఫ్ వెళ్ళిపోయిందా అనిపిస్తుంది. ఆ ఫర్టిలైజర్ వేస్తే తప్ప, ఆ హిట్ తగిలితే తప్ప ఆ ప్లాంట్ గ్రో అవ్వట్లేదు. సో ఇది మీరు చేసిందే కదా, ఇంక డిఫాల్ట్ గా మీరే కదా ఫర్టిలైజర్స్ అన్ని ఇంట్రొడ్యూస్ చేసింది, గ్రీన్ రెవల్యూషన్ అని చెప్పేసి. ఏం చేయాలనుకుంటున్నారు మీ యూనివర్సిటీ వాళ్ళు? అనాలిసిస్ బాగానే చేసావు, కానీ దానికి సమాధానము ఏంటంటే, ఇంట్రొడక్షన్ చేసేటప్పుడు కెమికల్ ఫర్టిలైజర్స్ రికమెండ్ చేసేటప్పుడు ఎక్స్టెన్సివ్ గా రీసెర్చ్ చేస్తారు. ఆ క్రాప్ కి ఎంత రిక్వైర్మెంట్ ఉంది అని చెప్పి చేసి, దానికి ఎంత రిక్వైర్మెంటో అదే రికమెండ్ చేసి రాస్తారు. RDF అంటాం, రికమెండెడ్ డోసేజ్ ఆఫ్ ఫర్టిలైజర్. అది మనము ప్రతి రీజన్ కి సపరేట్ గా ఉంటుంది, ప్రతి క్రాప్ కి, ప్రతి సీజన్ కి ఉన్నాయి. సో మనము ఎక్స్టెన్సివ్ యూసేజ్ ఆఫ్ ఫర్టిలైజర్స్ చేసాం, లేదంటాం లేదు. దాన్ని ఇప్పుడు కంట్రోల్ చేయండి అని చెప్తున్నాం, అంతే తప్ప కెమికల్ ఫర్టిలైజర్స్ యూస్ చేయండి, కెమికల్ ఫర్టిలైజర్స్ యూస్ చేయకండి అని చెప్పి ఒకటే ఫార్మర్ కి చెప్పలేము. కొన్ని పాలసీలు తీసుకుని వచ్చి కంట్రోల్డ్ గా ఫర్టిలైజర్ యూసేజ్ మీద ఒక డిసిప్లిన్ తీసుకురావాలి ఫార్మర్స్ లో, అంతే. కంట్రోల్డ్ యూసేజ్ మీద అంతే. ఎట్లా తీసుకొద్దాం అనుకుంటున్నారు? తీసుకురావాలి కంట్రోల్ అంటే డిసిప్లైన్డ్ యూసేజ్ ఆఫ్ కెమికల్ ఫర్టిలైజర్స్. అంటే ఫార్మర్ కి కొంచెం అనిపించాలి, మనము నిజం తెలియాలి. ఫార్మర్ కి ఏమి కావాలని వేలని ఉండదు, ఖచ్చితంగా అది వేస్తే ఈల్డ్ వస్తుంది, ఈల్డ్ వస్తే నాకు రూపాయి ఎక్స్ట్రా వస్తుంది, రూపాయి ఎక్స్ట్రా వస్తే నేను నా అప్పు ఎడగొట్టుకుంటాను, బంగారం ఇడిపించుకుంటాను, అలా ఉంటుంది తప్ప ఫార్మర్ కి నా సాయిలు చెడగొట్టాలి అని ఉండదు. కెమికల్ ఫర్టిలైజర్స్ వేసి, కెమికల్స్ అన్ని వేసి చెడగొట్టాలనే ఉండదు. రూపాయి ఎక్స్ట్రా వస్తుందని చెప్పి ఆతృత వేస్తాడు అంతే, అంతే తప్ప ఇంకేం ఉండదు దాంట్లో. అంటే ఎక్కువ వేసినంత మాత్రం ఈల్డ్ ఎక్కువ రాదా? యూరియా ఎక్కువ అంటే ఒకనొక స్టేజ్ వరకు పెరుగుతుంది, నో ఇష్యూ. కానీ ఒక స్టేజ్ దాటిన తర్వాత ఈల్డ్ ఆగిపోతుంది, పెరగదు. ఆ తర్వాత ఏమవుతుందంటే ఈల్డ్ ఆగిపోవడమే కాకుండా ఈల్డ్ తగ్గడం స్టార్ట్ అవుతుంది. అవునా? కానీ ఇన్వెస్టిగేట్ చేస్తున్నా నాకే ఇంత వాళ్ళ పెయిన్ పాయింట్ చూసినప్పుడు నాకే కొద్దిగా ఎమోషనల్ గా అయ్యాను. డెఫినెట్ గా వాళ్ళు ఇంత కష్టపడుతున్న రిజల్ట్ రాలేదని. మీరు అసలు వాళ్ళ కోసమే ఉన్నారు కదా, మరి వాళ్ళ నుంచి ఎమోషనల్ గా టచ్ అవుతున్నారా, ఏదో సైంటిఫిక్ గా వెళ్ళిపోతున్నారా? ఎక్స్టెన్షన్ డివిజన్ సపరేట్ గా వాళ్ళు దాని గురించి వర్క్ చేస్తా ఉంటారు.
సో ఉంటది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఎక్స్టెన్షన్ ఏజెంట్స్ అనే పిలుస్తారు. ఇన్వెస్ట్మెంట్ పక్కన పెడితే డిపార్ట్మెంట్ ఎక్స్టెన్షన్ ఏజెంట్సే. సో వాళ్ళు పాలసీలు స్కీమ్స్ ఉంటాయి, గవర్నమెంట్ రిలేటెడ్ స్కీమ్స్ అన్నిటిని తీసుకుపోవడము, రూట్ లెవెల్ తీసుకుపోయి దాన్ని ఇంప్లిమెంట్ చేయడం, సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ చేయడం, దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం. కానీ రిజల్ట్ ఎందుకు రావడం లేదంటే ఇంకా ఏమంటారు, ఫస్ట్ చెప్పినట్టే చాలా కారణాలు ఉంటాయి అన్నట్టు. ఎప్పుడు అప్పు కావాలి ఫార్మింగ్ చేయడానికంటే స్టార్టింగ్ ఆఫ్ ది సీజన్ లో కావాలి. స్టార్టింగ్ ఆఫ్ ది సీజన్ ఖరీఫ్ గానీ రబీ గానీ మోస్ట్లీ కామన్ గా బ్యాంక్స్ కి అదే విధంగా క్రెడిట్ ఏజెన్సీస్ కి టార్గెట్స్ వస్తాయి. ఇన్ని లోన్స్ మీరు ప్రొవైడ్ చేయాలి ఫార్మర్స్ కి అని చెప్పి. మీరు ఫార్మర్స్ అప్పులు పాలు చేయాలా, అంతే కదా టార్గెట్ అని చెప్పిన మీనింగ్. అలా అనుకోకూడదు. రికవరీ పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంటుంది అగ్రికల్చర్. సో ఎవరు వాళ్ళు అప్పులు పాలు చేయాలని చెప్పి బ్యాంకర్స్ ఆలోచించరు, అప్పులు రికవరీ ఎలా చేసుకోవాలరా బాబు అంటే ఉంటుంది వాళ్ళ పరిస్థితి. సో ఇక్కడ దగ్గరకు వస్తే ఎవరు ఎక్కువగా అప్పులు చేస్తున్నారో వాళ్ళే రిచెస్ట్ ఫార్మర్స్. ఇది చేస్తున్న వాళ్ళ అప్పులు చేస్తున్న వాళ్ళు. సరే, వన్ థింగ్, ఈ మధ్య ఎక్కువ FPOs బల్లే వింటాను. ఏంటి అసలు FPOs? దానివల్ల ఫార్మర్స్ కి ఏం ఒరుగుతుంది? మిడిల్ మెన్స్ అనే మనం విన్నాం కదా. అంటే మిడిల్ మెన్స్ ఉంటారు, ఫార్మర్ ప్రొడ్యూస్ చేస్తాడు, కన్స్యూమర్ ఉంటాడు, మధ్యలో మిడిల్ మెన్ అనే ఒక వ్యక్తి ఒకడు వస్తాడు. అతను వచ్చి ఫార్మర్ దగ్గర కమిషన్ తీసుకుంటున్నాడు, అంటే అతని దగ్గర డబ్బులు తీసుకుంటున్నాడు, కన్స్యూమర్ దగ్గర డబ్బులు తీసుకుంటున్నాడు. ఎందుకంటే కాస్ట్ కంపేర్ చేస్తే చాలా డిఫరెన్స్ ఉంటది. ఇంకోటి ఏంటంటే ప్రొడ్యూస్ చేసిన ప్రొడక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని మార్కెట్ చేసే లోపల ఏదో విధంగా ఇది లాస్ అయిపోతుంది అనమాట. ప్రొడక్ట్ అనేది పెస్ట్ వల్ల లాస్ అయిపోవడము, లేకపోతే స్టోరేజ్ చేయలేక లాస్ అయిపోవడం, ఎక్కువ కెపాసిటీ లేకపోవడం, మార్కెట్ ఈ రోజు ఉండదు, తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తుంది. అదే ఒక 2-3 రోజుల తర్వాత అమ్మగలిగితే మంచి ధరకు అమ్ముకోవచ్చు. అలాంటివి సిచ్యువేషన్స్ ఇది ఒక ప్రాబ్లం అన్నమాట. సో ఇవన్నీ గుర్తించారు. కానీ ఇవన్నీ చేయాలంటే ఒక ఫర్టిలైజర్ షాప్ పెట్టుకో బాబు అని చెప్పి ఒక ఫార్మర్ రికమెండ్ చేయలేము. నీ ఊరికి నువ్వు ఫర్టిలైజర్ షాప్ పెట్టుకో బాబు అని చెప్పలేము. అదే విధంగా నువ్వు ఒక కోల్డ్ స్టోరేజ్ కట్టుకో బాబు అని చెప్పలేము, ఎందుకంటే కాస్ట్లీగా ఉంటుంది. లేదు నువ్వే వెళ్ళి కస్టమర్ కి ఉంటారు కదా, నువ్వే ఒక రైస్ మిల్ చిన్నది పెట్టుకో, నువ్వు పండించిన ప్యాడీ అంతా దాంట్లో ప్రాసెసింగ్ చేసుకో, నువ్వే చిన్న బ్రాండింగ్ చేసుకొని తీసుకెళ్లి మీ ఊర్లో ఉండే హౌస్ హోల్డ్స్ ఉంటాయి కదా వాటికి అమ్మేసాయి, నువ్వు నీకు డబ్బులు వస్తుంది కదా, మొత్తం నువ్వే చేసుకోవచ్చు కదా అని చేయొచ్చు. సో ఈ అన్నిటికీ సొల్యూషన్ లాగే ఒక స్కీమ్ అనొచ్చు, ఒక పాలసీ అనొచ్చు. దీనికోసం తీసుకుని వచ్చింది FPOs, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్. ఏదైనా ఒక విలేజ్ తీసుకుంటే ఫార్మర్స్ గొడవ పడేది ఒక 2 రీజన్లకే ఉంటది. ఒకటి ఏంటి ఆస్తుల కోసం, రెండవది ఏమో పొలిటికల్ గా. ఈ 2 లేకపోతే అందరు ఫార్మర్స్ కలిసి ప్రశాంతంగా చేసుకోవచ్చు. సరే అబ్బా, ఇంకా మాట్లాడింది చాలే గానీ బాగా ఆకలేస్తుంది. వెళ్ళి రెస్టారెంట్ కి వెళ్ళి భోజనం తింటూ అక్కడ మాట్లాడదాం. చలో పదం. భరత్, రెస్టారెంట్ పిలుచుకొచ్చినావు, ఫోన్ ఉన్నావు, తిను మొదలు పెట్టావు. నీకు ఒక ఫ్యాక్ట్ చూపిస్తాను మోహన్, ఒక నిజం నీకు తెలియాల. ఏంది బా? చెప్తా. ఈ డేటా చూడు, మార్కెట్ రేట్స్ మంది కాదు, రైతులది. టమాటా మార్కెట్ రేట్స్ తెలిసిన వాళ్ళు వాట్సాప్ చేశారు. 5 రూపీస్ పడుతుంది వాళ్ళ కేజీ, అలా 5 రూపీస్. ఈ సూప్ ఎంత తెలుసా? టమాటా సూప్ ఎంత తెలుసా? ఇది నేను తీసుకు చెప్తా. 3 కాయలు ఉంటాయి. 150 రూపీస్ టమాటా సూప్. ఎన్ని వేసింటారు? 3 అంటే ఒక ఎక్కువే. మనకి ఇది 150 రూపాయలు దగ్గర. సరే, ఇప్పుడు మొత్తానికి నీకు ఏమర్థమైంది? ఫార్మర్ ఈ విషయంలో అసలు బెనిఫిట్ అవుతున్నాడా? సో ఇట్లా వాళ్ళంతా కష్టపడి పండించి రోడ్డు మీద పడేసినప్పుడు వాళ్ళ ఎంత బాధ ఉంటుంది కదా. మీరు దీని మీద ఏమైనా ప్రాజెక్ట్ చేయట్లేదా? వాల్యూ అడిషన్ చేయొచ్చు అనేది అసలు రైతు తెలుసా? వాళ్ళకి తెలిసినా కూడా చేయకుండా ఆగుతున్నాడా అని నా ఫస్ట్ క్వశ్చన్. ఫస్ట్ ఈ 2 కాకుండా ఇంకో సమాధానం, ఇంకొకటి కూడా ఉందా? అది చెప్తా. ఓకే, వాల్యూ అడిషన్ నేనే చేయగలను అనే విషయం ఆయన తెలియదు, అది సమాధానం. ఎంతసేపటికి ఒక some other person has to come, he has to take my produce and he has to process that produce and he has to give you the money. ఫార్మర్స్ ఫేస్ చేస్తున్న రియల్ పెయిన్ని మనం విన్నాము, కళ్ళారా చూసాము. బట్ ఇదంతా ఒకవైపు మాత్రమే. నేను పర్సనల్గా చాలామంది ఫార్మర్స్ని కలిశాను. ఇఫ్ వీ సీ దే లైఫ్ స్టైల్ నిజంగా చాలా బాధేస్తుంది. బికాస్ ఎండనక వాననక ఏ సీజన్ అయినా సరే డే అండ్ నైట్ వాళ్ళు కష్టపడుతూనే ఉంటారు. బట్ లాస్ట్లో వాళ్ళకు మిగిలేది మాత్రం అప్పులే. ఏం బాబాయ్ పొద్దున వచ్చేసి మందు కలుపుతున్నావు? టమాటా చెట్టుకు మందు కొట్టాలి కదా. మార్కెట్కి తీసుకొని పోతే అక్కడ చాలా వరకు వచ్చిందంటారు, తక్కువ రేటుకి తీసుకుంటారు. ఇంకా ఆడ ఎంత రేటు పైన ఇచ్చేసి రావుతుంది, వెనక్కి తీసుకురాలేదు. డిమాండ్ చేసేకే లేదు రైతు.
యూనివర్సిటీ సూపర్ ఉంది. చలో ఢిల్లీ అంటారు, చలో హైదరాబాద్ అంటారు, చలో అమరావతి అంటారు, ఎంఎస్పీ కావాలని ఎందుకు అడుగుతారు? అయితే గవర్నమెంట్కి క్లియర్ కట్గా తెలుసు ఇది రైతులకు మంచి జరుగుతుందంటే తెచ్చుకోవడం తప్పలేదు. అలానే కదా మనకి ఇజ్రాయల్ టెక్నాలజీ వచ్చింది. అది రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వల్ల కాదు, అట్ ద సేమ్ టైం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వల్ల కాదు, బట్ ఫార్మర్ స్పేస్ టెక్నాలజీ ఉంది. గ్యాప్ అయితే వచ్చేస్తుంది. వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ఎక్స్పోర్ట్. అంతవరకు కూడా ఆలోచించాలి. యూరియా పెరగడం వల్ల నీకు అక్కడ క్రాప్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుందా లేదా? కనిపిస్తుంది. అంటే బ్రీఫ్గా అయితే చెప్పగలను, ఇన్ డీటెయిల్ అయితే అంటే ప్రాబ్లం మాత్రం చెప్తారు అంతే. ఎలా సాల్వ్ చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎంత పర్ఫెక్ట్గా చేయాలి, ఎక్కడెక్కడ చేయాలి, ఇవన్నీ ఇన్వెస్ట్ చూసుకోవాలి. ఫార్మర్ కూడా వేసుకోవాలనుకుంటున్నాము, మాకు తెలియదు అంటే ఓకే, సైంటిస్ట్ నాకు తెలియదు అని చెప్పకూడదు. ఈ 2 రీజన్స్ మెయిన్ ట్రాప్స్ అన్నమాట ఫార్మర్కి. సో స్టే ట్యూన్, లెట్స్ ఎక్స్ప్లోర్ ద ఫ్యాక్ట్స్.